చిన్న ప్రార్థన కళ్ళు మూసుకుంది. పరిశుద్ధ ప్రేమ స్వరూపి కృపగలిగిన దేవా తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రార్థించిన ప్రకారము అనేక దినములుగా మేము నీ సన్నిధానం ఎదురించిన ప్రకారం ఈ దినమైన ప్రభువ మందిరము తండ్రి నాయన ప్రారంభించుటకు ప్రభువ మీ దాసును మా మధ్యలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. చేరి వచ్చిన సందర్శులందరినీ దీవించండి. ఈ కార్యము పరిశుద్ధ ఆత్మ చేత గొప్పగా ఘనముగా దేవునికి మహిమకరముగా జరుగును గాక. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకమైన వర్తమానం అందించిన దైవజనులు దీవించమని యేసునామములో ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమలను గాక. ఈ సమయంలో నూతన మంత్రాన్ని దేవుని మహిమాత్మై ప్రతిష్ఠ చేయబోతున్నాం. దానికి ముందు మరి కీర్తన 24 చదివి ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుని ముందుకు వెళ్తాం. భూమియు దాని సంపూర్ణతయు లోకములు దాని నివాసులు యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానిని మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడి వారి యెహోవా వలన ఆశీర్వాదము పొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందును. ఆయన ఆశ్రయించువాడు యాకోబు దేవా, నీ సన్నిధి వెలుగువారు అట్టివాడే. గుమ్మములారా నీ తెరల పరిగెత్తుకోండి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవరు? బల సైన్యములు గల యెహోవాయే, యుద్ధశూరుడైన యెహోవాయే. గుమ్మములారా నీ తెరలు పరిగెత్తుకోండి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యముల అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించింది. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించుండగా మా అందరికంటే మీరు ముందు వెళ్ళండి ప్రభా. మీ పాదాలు ముందు పడిన గాక, అభిషేకం దిగిన గాక, పరిశుద్ధాత్మ సన్నిధి దిగిన గాక, పరిశుద్ధాత్మ వెలుగు దాకిన గాక. మీరేనైనా నీ దాసుని దోషము ఆశీర్వదించి అభిషేకించి అనేక ఆత్మలను సంపాదించడానికి సాయం చేయండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసుక్రీస్తులోనికి ప్రతిష్ఠ చేసినాం. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమా. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ నూనె అభిషేకించండి ప్రభా. మీరే తాక్కుమని దీవించి బలపరచమని
అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ బలిబిడాన్ని అభిషేకం, బలిబిడాన్ని అభిషేకం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీ దాసుని ఇప్పుడే అభిషేకించమని అడుగుతున్నాను. ఇప్పుడే కృపదైక్షమని అడుగుతున్నాను తండ్రి. నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తానని మాట్లాడుతున్నాను. నా దాసుగా నీకు దీర్ఘాయుష్షు కలుగ చేస్తానని మాట్లాడుతున్నాను. నా కృపను సన్నిధి మీ ఎలా కనపరచబోతున్నాను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ముట్టువాడు నా కళ్ళు గుడ్డుపడుతున్నాడు. మీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధ వర్తులని ప్రభు చెబుతున్నాను. ఇప్పుడే ఆశీర్వదించండి, వర్తుల చేత ప్రభా అసాధారణమైన కార్యం జరిగించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దీవించబడబోతున్నారు. దేవుడికి అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. మీకు నేను జరగబోతున్నాను. దానికి ఈ 47వ ఒక అద్భుత కార్యం జరగబోతున్నాడు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇక్కడ వివాహం కాని బిడ్డలకు దేవుడు వివాహం జరిగిస్తాడు. సంతానం లేని వారికి దేవుడు సంతానం కలిగించేస్తాడు. దేవుని ఆశీర్వాదం మీ మీదకు దిగుతున్నాయి. మీ ఆర్థిక ఇబ్బందులు అప్పుడు జరుగుతున్నాడు. ఆత్మీయంగా మీరు ఎదుగుపోతున్నారు, అభిషేకించబడబోతున్నారు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరు కూర్చోండి. హల్లెలూయా. మరి ఈరోజు ఇక్కడికి వచ్చే ప్లాన్ నేను నైట్ దాకా లేదు. ఎందుకంటే చీరాలలో ఒక మీటింగ్ ఉంది. సో అక్కడికి వెళ్ళిపోవాలని మార్నింగ్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేశాం. కానీ గడిచిన వారం నుండి మరి ప్రయత్నం జరుగుతూ ఉంది. టైం లేక నేను పోస్ట్పోన్ చేశాను. మరి నిన్న రాత్రి త్వరగా వచ్చేస్తానని చెప్పి అక్కడ ప్లాన్ కొంచెం మార్చుకొని ఇక్కడికి రావటం జరిగింది. ఇప్పుడు కూడా హరిబరిగానే ఉంది. అయితే జోసఫ్ గారు 2 మాటలు సాక్షి చెప్పిన తర్వాత మీ అందరికీ ప్రార్థన చేసి వెళ్ళాలని ఆశపడతాను. హల్లెలూయా, హల్లెలూయా. డాడీ గారు ఎలా నాకు పరిచయం అంటే, నేను 2006లో డాడీ గారు ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో డాడీ గారు మీటింగ్ పెట్టారు. నాకు తెలియదు. మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు ఉన్నారు. నన్ను కూడా చర్చికి రారా అని చెప్పారు. నేను బాగా డ్రింకర్నప్పుడు, బాగా లోకంలో తిరుగుతున్నాను. అప్పుడు డాడీ గారు జోసఫ్ రాజు, నా పేరు అందరికీ లోకల్గా ఉన్న వాళ్ళందరికీ జోషి అనే తెలుసు. జోసఫ్ రాజు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అనేక సార్లు నువ్వు నిలబడాలని అనుకుంటున్నావు కానీ పడిపోతున్నావు అని చెప్పాడు. ఇదిగోండి 2006లో డాడీ గారు ఇచ్చిన వాగ్దానం ఇది. నేను దీన్ని చెప్పడం కోసం ఆగాను. దీని వెనక నేను ఆ రోజు డాడీ గారు నమ్మలేదు. అబద్ధం బోధకులేమో, వీళ్ళందరూ ఇలా చెబుతారేమో, ఎవరో నా పేరు పిలిచి డాడీ గారికి చెప్పడం వల్ల డాడీ గారు అక్కడుండి పేరు పిలిచారేమోనని నేను అవమానించాను డాడీ గారిని ఆ రోజు. తర్వాత డాడీ గారు వెనక ఫోన్ నెంబర్ రాశారు. కనపడుతుందో లేదో చూడండి. డాడీ గారు, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇత్తుననేది. డాడీ గారు, అయ్యా దేవుని ఆత్మచేత చదువుతాం కానీ అలా కాదన్నారు. నేను మిలిటరీలో జాబ్ చేసేవాడిని, ఎలా వస్తాను నేను సేవకి? అప్పుడే సెలెక్ట్ అయ్యానని నేను అనుకున్నా. 20 ఏళ్ళు పట్టిద్ది అనుకున్నాను. 5 సంవత్సరాలకే తెలియకుండా నా జీవితంలో అనేక కష్టాలు వచ్చి తెలియకుండా నేను సేవకు వచ్చాను. తెలియకుండా నా జీవితంలో దేవుడు డాడీ గారి ద్వారా చెప్పిన మాటని నెరవేర్చాడు. మన్నోళ్ళు అందరూ అన్నారు అందరూ మంచోళ్ళని వదిలిపెట్టి నిన్ను పిలిచాడేంద్రా అని అన్నారు మా అన్నయ్యోళ్ళు కూడా. కానీ దావీదులాగా దేవుడు దేనికి పనికిరాను వాడిని, అయోగ్యుడిని ఆయన దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు డాడీ గారి ద్వారా ఈ సాక్ష్యం చెప్పాలని నేను అనేక సార్లు డాడీ గారి దగ్గరికి వెళ్ళాను. కానీ ఈ సాక్ష్యం మందిరంలో ఇనాగ్రేషన్ చేసేటప్పుడు చెప్పాలి అని నేను దీనికోసం అనేక సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. డాడీ గారు ఇక్కడికి రావటం నాకు ఎంతో సంతోషం. నాకు మధ్యలో హార్ట్కి సంబంధించి చాలా వేగంగా కొట్టుకునేది నా గుండె.
చాలామంది హార్ట్ ప్రాబ్లం ఉందన్నారు. డాడీ గారు ఒకసారి ప్రేయర్ చేసి గుండెల మీద చేయబెట్టి చెప్పాడు, నువ్వు ఏ హాస్పిటల్కైనా వెళ్ళి చూపించుకో, నీకు హార్ట్ ప్రాబ్లం లేదు అని చెప్పారు. తర్వాత నేను ఎన్ని హాస్పిటల్ చెకప్ చేయించుకున్నా డాడీ గారు చెప్పినట్లుగానే హార్ట్ ప్రాబ్లం ఏమీ లేదు, నీకు దానికి సంబంధించిన లక్షణాలు కూడా లేవు అని చెప్పారు. అనేకమైన విషయాల్లో దేవుడు నా జీవితంలో డాడీ గారి ద్వారా మాట్లాడాడు. డాడీ గారు నా ఆత్మీయ తండ్రి. ఓకేనా? ఆత్మీయ తండ్రి అంటే నా జీవితంలో నేను లోకంలో తిరిగేటప్పుడు అసలు నేను దేవుడు అంటేనే తెలియనప్పుడు డాడీ గారు నన్ను పిలిచి దేవుని ఆత్మచేత నన్ను దేవుని సేవలో పిలిచాడు. నేనేంటో ఈ మందిరంలోకి రావటం ఏంటో తెలియని విధంగా ఇదంతా దేవుని అద్భుతం. ఇది అందరూ అనుకున్నారు ఇతను సేవ చేసేవాడేనా అని. తెలియకుండా దేవుని కృప డాడీ ప్రవచించిన ప్రవచనం ద్వారా జరిగింది. దేవుడు డాడీ గారిని ఇక్కడికి నడిపించటం. డాడీ గారు నైట్ చెప్పాడు. నైట్ చెప్పినప్పుడు నేను ఆ నైట్ అంతా ఇంకా నిద్ర పట్టలేదు నాకు. ఇంకా మార్నింగ్ ఎలా చేయాలి ఏంటి అనుకుంటా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాం. తెలియకుండా మీరు అందరూ కూడా సహకరించారు. ఎన్ని పనులను ఆపుకొని అందరు నైట్ 1 గంటకు 2 గంటలకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా నైట్ పనులు ఆపుకొని సెలవులు పెట్టి కొంతమంది క్యారేజీలు పక్కన పెట్టి వచ్చారు. అందుకే దేవుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఖచ్చితంగా దేవుని ఆత్మచేత డాడీ గారు మనతోటి మాట్లాడతారు. డాడీ గారు ఒక మాట చెప్పారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలైనా అది ఖచ్చితంగా జరిగిద్ది. అది నా జీవితంలో నేను చూశాను. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక పాట పాడి దేవుని నామాన్ని కనపరుస్తాను. ఇది దైవజనులు థామస్ డాడీ గారు రాసిన పాట. మొదటిసారి నేను పాడతాను, బహుశా మీకు రాకపోవచ్చు. మొదటిసారి నేను పాడతాను, రెండోసారి నాతో పాటు కలిసి పాడటానికి ప్రయత్నించండి. మనం అందరం కలిసి దేవుని నామాన్ని కనపడతాం. నీ మెల్లని స్వరము నాలో వినబడగా ఆదరణ కలిగి సంతోషం దొరుకున్నా. నీతో ఉండుటే ఆశయా, నీలా ఉండాలని వాంఛయా. నీతో ఉండుటే ఆశయా, నీలా ఉండాలని వాంఛయా. నీ మెల్లని స్వరము నాలో వినబడగా ఆదరణ కలుగునయా, సంతోషం దొరుకునయా. నీ మెల్లని స్వరము నాలో
ప్రేమ అగాపే ప్రేమ యేసు ప్రేమ. వేలాది మంది నాతో ఉన్న వారు నీకు సాటి గలరా నా యేసయ్యా. ప్రాణమిచ్చి ప్రేమించే నీ ప్రేమ, తోడుగా నిలిచే దైవ ప్రేమ, అగాపే ప్రేమ నీది యేసయ్యా అని పాడదాం. హల్లెలూయా. నిజంగా సమయం లేదు, అయినా క్లుప్తంగా ఒక సందేశం ఇచ్చి మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఆయన ప్రసన్నత, ఆయన మహిమములు తాకబోతున్నాడు. కృపాక్షేమములు మీ వెంట రాబోతున్నాడు. ఆయన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూస్తారు. మీకు దేవుడిచ్చిన వాగ్దానం కీర్తన 89, 20, 21, 22 అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడే తాకుమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తైలపు కొమ్మును ఇక్కడ దర్శనంలో చూస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు అభిషేకించటాన్ని చూస్తున్నాను. అందరు తల మీద నూనె వేయబడుతున్నాయి. అందరు తల మీద నూనె వేయబడుతున్నాయి. సంఘ బిడ్డలు అందరి మీద నూనె వేయబడుతున్నాయి. పరిశుద్ధాత్మ పరిశుద్ధ నూనె వేయబడుతుంది. దేవుడు ఇప్పుడే నూనెతో మిమ్మల్ని అభిషేకిస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఇది ఒక నూతన శతాబ్దం. మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు.
దేవుని యొక్క మహిమ మీ మీద దిగి రాబోతున్నాయి. దేవుని యొక్క అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి. ఈ రోజులాగా మీ సమస్యలు పోరాటం ఉండదు. మీరు కావాలంటే చూడండి, రేపు రాబోతున్న దినములో దేవుడు అసాధారణమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవుడు మనం ఆశీర్వదిస్తున్నాడు. రీకాబాదలబరబరబరబరా షాబాలబరబరబరబరా. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అభిషేకం మీ పైన ఉండబోతుందని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. అద్భుత కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ఇప్పుడే దీవించి బలపరచమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. హల్లెలూయా. అభిషేకించుమయ్యా, 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 నన్ను అభిషేకించుమయ్యా, నూనెతో అభిషేకించుమయ్యా, తైలముతో అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా. చూడండి, దావీదు అంటున్నాడు కీర్తన 23:5, నా తలను నూనెతో అంటి ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. రేపు మీరందరూ ఇదే సాక్ష్యాన్ని మీరు చెప్పబోతున్నారు. నా తలను నూనెతో అంటి ఉన్నావు అని మీరు చెప్పబోతున్నారు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మిమ్మల్ని నూనెతో దేవుడు అభిషేకించబోతున్నాడు. మరలా చెప్తున్నాను, హల్లెలూయా. మిమ్మల్ని నూనెతో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అభిషేకించబోతున్నాడు. మీ తలలో నూనె కనపడబోతున్నాయి, అభిషేక తైలం కనపడబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నానని మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది నా పరిచయం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దావీదు ముమ్మార్లు అభిషేకించబడ్డాడు. 3 సార్లు నూనె పోయబడింది. మొదటిసార్లు నూనె పోయబడినప్పుడు రాజుగా అభిషేకించబడ్డాడంట. తన సహోదరుల మధ్యలో అభిషేకించబడ్డాడు. మొదటి సామెల గ్రంథం 16వ అధ్యాయం 13-15. సాముయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సాముయేలు లేచి రమాకు వెళ్ళెను. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదును దేవుడు అభిషేకించాడో, గొర్రెల కాపరి అయిన దావీదు రాజుగా షిఫ్ట్ అయిపోయాడు. షిఫ్టింగ్, అందరూ చెప్పండి, షిఫ్ట్ అవటం. దేవుడు మిమ్మలను షిఫ్ట్ చేయబోతున్నాడు. హల్లెలూయా. మా అన్నయ్య, ఒక అన్నయ్య ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, FCI. దాంట్లో ఆయన ఇంజనీర్ అన్నమాట. జూనియర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. ఇప్పుడు కాదు, ఒక 37 సంవత్సరాల క్రితం పనిచేసేవాడు. అప్పుడు నేను ఒంగోలులో చిన్న కుర్రవాడు చదువుకుంటూ 9th క్లాసో 8th క్లాసో చదువుతున్నాను. మా అన్నయ్య కొంచెం తాగుతాడనమాట. అతనితో కూడా నేను కూడా కలిసి తిరిగేవాడిని. కానీ మా అన్నయ్యతో పాటు సినిమాకి వెళ్ళేవాడిని. డైలీ ఇక్కడ ఒంగోలు థియేటర్లో ఉన్న ప్రతి సినిమా థియేటర్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. హల్లెలూయా. లీవ్కి వచ్చేసి మా అన్నయ్య క్యాథలిక్స్ అనమాట. అక్కడ మార్కెట్ దగ్గర క్యాథలిక్ చర్చ్ ఉంది. ఆ చర్చ్ చేపల మార్కెట్ దగ్గర, ఆ చర్చ్కి వెళ్ళిపోయి తర్వాత అట్టుందట్టే సినిమాకి వెళ్ళేవాళ్ళము.
ఇలాగా తిరుగుతున్న టైంలో దేవుని ఆత్మ చేత పట్టబడ్డాను. పట్టబడిన తర్వాత నాకు దేవుడు నన్ను అభిషేకించాడు. అభిషేకించబడిన తర్వాత ఒకేసారి నార్మల్ పర్సన్గా ఉన్న ఒక వ్యక్తిని ఒకేసారి దేవుడు షిఫ్ట్ చేశాడు. ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు కూర్చుండబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు దేవునికి అభిషేకం మీ మీదకి రాబోతున్నాయి. నూనెతో దేవుడు అభిషేకించబోతున్నాడు. ఈ అభిషేకం వలన నేను ప్రవచనార్థముగా చెప్తున్నాను, మీకు ఒక షిఫ్టింగ్ అనేది ఏర్పడబోతుంది, ఒక మార్పు అనేది కలగబోతుంది. హల్లెలూయా. రాజుగా అభిషేకించబడటం అంటే భూసంబంధంగా అభిషేకించబడటం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు దేవుడు అభిషేకించబోతున్నాడు. అందరు చెప్పండి, నీ కొరకు, నా కొరకు దేవుడు అభిషేకించబోతున్నాడు. నా కొరకు అభిషేకించబోతున్నాడు. నా క్షేమాభివృద్ధి కోసం అభిషేకించబోతున్నాడు. నా ఆరోగ్యం కోసం అభిషేకించబోతున్నాడు. నేను ధనవృద్ధి పొందాలని అభిషేకించబోతున్నాడు. ఇది నీ కొరకు దేవుడు చేసే కార్యం. రాజుగా అభిషేకించడం ద్వారా దీవించబడబోతుంది, మేలు పొందబోతుంది ఎవరంటే దావీదు. దేవుని నామానికి స్తోత్రం. దావీదును ఆత్మీయంగాను భూసంబంధంగాను దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆత్మీయంగా ఎంత ఆశీర్వదించాడంటే కీర్తన 27:3 రాయబడి ఉంది, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను, జీవితకాలం అందయు యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను అంటున్నాడు. జీవితకాలం అంతా ఎవరు ఉంటారు చెప్పండి? యెహోవా మందిరంలో పడి ఉన్న వాళ్ళు ఎవరు? కానీ అభిషేకించబడిన తర్వాత దావీదు ఆత్మీయంగా షిఫ్ట్ అయ్యాడు. అందుకొరకు దేవుని మందిరంలో ఉండాలని కోరుకున్నాడు. మరి భూ సంబంధంగా దీవించబడ్డాడా? చాలా దీవించబడ్డాడు. మందిరం కట్టాలన్నప్పుడు దావీదు కానుక ఇచ్చాడంట. ఆ కానుక ఎంతో రాయబడి ఉంది. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం 3-4 వచనములు చదివితే 6,000 మణుగుల ఓఫిరి బంగారమును దేవునికి కానుకగా ఇచ్చాడంట. ఒక మణుగుకు 33 కేజీలు. అలాగా 6,000 అంటే ఎంతంటే 1 టన్నుల 98 కేజీలు బంగారాన్ని దేవుడికి కానుకగా ఇచ్చాడు. ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆత్మ అభిషేకం దావీదు మీద ఉండగా మరుగైన ధనని దీన్ని దేవుడు తీసుకొచ్చి దేవుని బిడ్డలారా దావీదుకి ఇచ్చాడు. హల్లెలూయా. భూసంబంధంగా దేవుడు ఆశీర్వదించాడు దావీదుని. దానికి అభిషేకించబడిన తర్వాత భూసంబంధంగా దేవుడు దావీదును ఆశీర్వదించాడనే దానికి ఈ ఒక రుచి చాలు. మొదటి దినవృత్తాంతం 29:3-4 వచనాలు చదువుమా. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగులు ఓఫీరు బంగారమును 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. హల్లెలూయా. 14,000 అంటే 6 టన్నులు పుటము వేయబడిన సిల్వర్ను దేవుడికి కానుక ఇచ్చాడంట. ఎక్కడందు వచ్చాయి? కనీసం మనం 6 టన్నుల సిమెంట్ ప్యాక్ కూడా ఇవ్వలేము. కానీ 6,000 టన్నులు సిల్వర్ని దేవుని మందిరం కోసం ఇచ్చాడు. అందుకొరకే అందరూ అన్నిలోక ఆ ఇశ్రాయేల్ దేశం యొక్క చుట్టూ ఉన్న శత్రులోక దేశ ప్రజల యొక్క కళ్ళంతా దేని మీద ఉండేదంటే మందిరం మీద ఉండేది. ఎందుకంటే మందిరంలో ఏముంది? గోల్డ్, సిల్వర్ ఉందన్నమాట. విలువ కలిగిన వస్తువులతో కట్టబడింది. నెబుకద్నెజరు వచ్చి మందిరాన్ని ఎందుకు కూల్చాడంటే దాంట్లో ఉన్న సిల్వర్ని వెండిని పట్టుకుని పోవటానికి. అలాగే పట్టుకుని పోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. సో ఈరోజు నీ వ్యక్తిగత క్షేమం కోసం ఆత్మీయంగా భూసంబంధంగా నువ్వు ఆశీర్వించబడలాగిన దేవుడు ఈరోజు నిన్ను నూనెతో అభిషేకించబోతున్నాడు.
ఎవరి మధ్యలో దేవుడు అభిషేకించాడు? సహోదరుల మధ్యలో. సహోదరులు అంటే బైబిల్లో ఎవరంటే బ్రదర్స్. బ్రదర్స్ అంటే ఎవరంటే తోడపుట్టిన వాళ్ళని అర్థం రాదు బైబిల్లో. సెక్యులర్ టర్మ్ అండ్ కండిషన్లో బ్రదర్స్ అంటే తోడపుట్టిన వాళ్ళు. కానీ స్పిరిచువల్గా బిబ్లికల్గా బ్రదర్స్ అంటే ఎవరంటే దైవజనులను చూపిస్తున్నారు. అందుకొరకు బైబిల్లో మీరు పత్రికల్లో చూస్తే సహోదరులారా 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 అంటే అది ఎవరిని కూడా సూచిస్తుందంటే దైవజనులను చూపిస్తుంది. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం అంటే అది ఎవరి కోసం రాయబడిందంటే 133వ కీర్తన దైవజనుల కోసం రాయబడి ఉంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. దైవజనులు ఎదుట నువ్వు అభిషేకించబడపోతున్నావు. కాబట్టి ఈ అభిషేకం, ఈ రాయల్ అనాయింటింగ్, రాజరిక అభిషేకం ఎవరి కోసం అంటే నీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం, నీ కొరకు, నీ లైఫ్ బాగు చేయాలని, నిన్ను దేవుడు హెచ్చించాలని, నీకు మేలు చేయాలని దేవుడు చేయబోతున్నాడు. రెండోసారి దేవుడు అభిషేకించాడు. సెకండ్ టైం. పాత నిబంధనలో ఏ ఒక్కరిని 3 సార్లు అభిషేకించలేదు, ఒకే ఒక్కసారి అభిషేకించాడు. ఒక దావీదును మాత్రం ఎన్నిసార్లు అభిషేకించాడు? 3 సార్లు. రెండోసార్లు చూడండి, 2 సాముయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యూదావారి మధ్యలో పట్టాభిషేకం చేస్తాడు. దేవనామానికి స్తోత్రం. మొదటిసారి రాజుగా అభిషేకించబడిన తర్వాత దేవుడికి అనుమానం వచ్చి రెండవసారి అభిషేకించాడు అనుకుంటున్నారా? కాదు. దేవుని బిడ్డలారా, ఈసారి దేవుడు ఎందుకు అభిషేకించాడంటే ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి. మొదటిసారి ఏమో నీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం, నీకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటానికి. మనము నీకు నీవే ఆశీర్వాదం అయిపోవాలి, ఎవరిపైన ఆధారపడకూడదు. నువ్వే 10 మందికి సహాయం చేసి ఆ స్థాయికి నువ్వు ఎదగాలి, ఆత్మీయంగా భూ సంబంధంగా కూడా. బైబిల్లో రెండోసారి ఎందుకు దావీదు అభిషేకించబడ్డాడంటే చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 29-30. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయ్యుండెను గనుక. రాజు అయిన తర్వాత నిన్ను రాజరికంలోనికి నడిపించటం, అభిషేకించి నిన్ను రాజుగా షిఫ్ట్ చేయటం ఎందుకోసం అంటే నీ కొరకు, నువ్వు బాగుండాలనేది దేవుని యొక్క ఉద్దేశం, నీ లైఫ్ బాగుండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ప్రవక్తగా ఎందుకు అభిషేకిస్తున్నాడంటే ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 16 మంది ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో. ఈ 16 మంది ప్రవక్తలు ఏ ఒక్కరు తమ కొరకు తన స్వలాపం కోసం జీవించలా. వాళ్ళు జీవితం అంతా తారబోసింది ఎవరి కోసం అంటే ప్రజల కోసం. అభిషేకాన్ని వారి కోసం వాడుకోలా. ఏలియాను చూడండి, ఏ ఒక్క చిన్న అద్భుతమైన ఏలియా తన కొరకు చేస్తాడా అని చెప్పి. యేసు ప్రభువు ప్రవక్త, ఆమెను చెప్పండి. ఆయన ప్రవక్తే కదా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయనే. హల్లెలూయా. మెస్సియా ఆయనే, యాజకుడు ఆయనే, బోధకుడు ఆయనే. అదే సమయంలో ఆయన ఎవరంటే ప్రవక్త అని రాయబడి ఉంది. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వచనం. యేసు శక్తిమంతుడుగా ఒక ప్రవక్తే ఉన్నాడు. ఆమెను చెప్పండి. యేసు ఏ అద్భుతమైన తన కొరకు చేశాడా? ఒక్క అద్భుతం కూడా తన కొరకు చేయాలా? ఆయన చేసిన అద్భుతాలన్నీ లెక్కకు మించింది. అదంతా ఎవరి కోసం చేశాడంటే ఇతరుల కోసం, ప్రజల క్షేమం కోసం. దేవుని బిడ్డలారా, మన ఒక్కరమే ఆశీర్వదించబడితే అది బిబ్లికల్ కాదు, వాక్యానుసారమైనది కాదు. నువ్వు ఆశీర్వదించబడి ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ అబ్రహాము చూసి ఏమని దేవుడు బ్లెస్ చేస్తాడు? ఆదికాండం 12:2-3లో, ఆదికాండం 12 నువ్వు ఆశీర్వాదముగా ఉందువు, ఆశీర్వదించబడి ఆశీర్వాదముగా ఉందువు. ఈరోజు నీ మీద వచ్చే అభిషేకం, నిన్ను కూడా దేవుడు నూనెతో అభిషేకించబోతున్నాడు.
ఈ అభిషేకం నిన్ను ఏం చేయబోతుందంటే షిఫ్ట్ చేయబోతుంది. ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ఇతరుల క్షేమానికి నువ్వు తోడ్పడబోతున్నావు. నీ ద్వారా 10 మంది బాగుపడబోతున్నారు. నీ ద్వారా 10 మందికి మేలు కలగబోతున్నాయి. నీ ప్రార్థనయో, లేకపోతే నీ యొక్క సేవయో, లేకపోతే నీ యొక్క సువార్తయో, లేకపోతే నిన్ను దేవుడు అభిషేకించి ప్రవచన వరంతో నింపున్నప్పుడు నీ ప్రవచనాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. చప్పట్లు కొడుతూ దేవుడు ఆపరిచాడు. హల్లెలూయా. అభిషేకమే మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తాయి. హల్లెలూయా. మొన్న సాటర్డే నేను ఫ్లైట్లో రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్తున్నాను. భార్యాభర్తలు కొత్తగా పెళ్ళి అయినట్టు ఉంది. నన్ను చూస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందో తెలియదు. నేను ఆయన వెనకాల ఉన్నాను. యూట్యూబ్ను ఓపెన్ చేసి నన్ను ఆ యూట్యూబ్ను చూస్తూ ఉన్నాడు. నేనే మరి మాట్లాడేసాను, అడిగేశాను, ఏంటి మీ డౌట్ ఏంటి అన్నాను. ఎందుకంటే టెన్షన్ పడుతున్నారు. మనమే అడిగితే పోతే కదా అనుకొని, మీరే కదా థామస్ గారు అంటున్నాడు. అవును అన్నాను. మిమ్మల్ని టీవీలో చాలాసార్లు చూశాను, యూట్యూబ్లో కూడా చూస్తున్నాను. నేను చిన్నప్పుడు మా అమ్మ నన్ను మీ దగ్గరకు తీసుకొచ్చిందంట. అప్పుడు నేను చదువులో వెనకబడి ఉన్నాను, ఆరోగ్యపరంగా కూడా నేను చాలా వీక్గా ఉండేవాడిని. మీరు ఆశీర్వదించి ఈరోజు మొదలుకొని మీ అబ్బాయి బాగుంటారని చెప్పారట. ఆ రోజు మొదలుకొని నా జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమైందని ఆయన సాక్ష్యం చెప్పాడు. దేవునికి మాత్రం మహిమగలను గాక. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడు నిన్ను అభిషేకించినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ వలన ఇతరులకు మేలు కలుగుతాయి. ఏ రూపములైనా మేలు కలుగుతాయి. ఏ రూపములైనా నువ్వు దీవించబడిపోతావు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మూడోసారి దావీదు మరలా అభిషేకించబడుతున్నాడు. ఇది 2 సామ్యూయల్ 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. చదవండి ఒకసారి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజునగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. మూడోసారి అభిషేకించబడుతున్నాడు దావీదు. ఇప్పుడు ఇంకెందుకండి, తన ఆశీర్వదించబడ్డాడు, ఇతరులకు ఆశీర్వాదం అయిపోయాడు. ఇంకెవరు మిగిలి ఉన్నారు? ఇంకెవరు మిగిలి ఉన్నారు? ఇంకా సృష్టికర్త మిగిలి ఉన్నాడు. ఇప్పుడు ఈ అభిషేకం వచ్చిన తర్వాత దేవునికి ఆశీర్వాదం అయిపోయాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీ ఎంతమందికి తెలుసు, దావీదు దేవుని బిడ్డలారా, ప్రవక్త రాజు మాత్రం కాదు, ప్రవక్త మాత్రం కాదు, ఆయన ప్రీస్ట్ కూడా. దేవుని నామానికి స్తోత్రం. ఆయన యాజకుడు కూడా. చెప్పండి. చూడండి, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. దావీదు గురించి బైబిల్ ఏమని రాయబడి ఉందంటే, దావీదు తన కాలమున ప్రభువును సేవిస్తూ. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. 110 కీర్తన దావీదు చేత రాయబడిన కీర్తన. అది యాజకుని యొక్క కీర్తన. యాజకుడు పలికే మాటలు దావీదు పలుకుతున్నాడు. ఎందుకంటే దావీదు ఎవరంటే, యాజకుడుగా దేవుడు అభిషేకించాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి సేవ చేస్తున్నాడు, దేవునికి ఆశీర్వాదం అయిపోయాడు, పరలోక తండ్రికి ఆశీర్వాదం అయిపోయాడు, తన తండ్రికి ఆశీర్వాదం అయిపోయాడు. తండ్రిని సేవిస్తూ తండ్రితోనే ఉండిపోతున్నాడు. మీరు ప్రభుత్వం ఉంటే అదే ఆశీర్వాదం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు గంటలు గంటలుగా దేవుని పాదాల దగ్గర గడిపితే అదే ఆశీర్వాదం. 12 మంది అపోస్తలు దేవుడు పిలిచాడట. ఎందుకు పిలిచాడు అనుకుంటున్నారు? మార్కు సువార్త 3:13 రాయబడి ఉంది, తనతో పాటు ఉండటానికి. హల్లెలూయా.
మీరు ప్రభుతో ఏకాంతంగా గడపాలా. కనీసం రోజుకు ఒక 2-3 గంటలైనా ప్రభుతో గడపాలా. అప్పుడు దేవునికి ఆశీర్వాదం, దేవునికి మీరు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు. దేవుడు అంటే తండ్రి, తండ్రికి మీరు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు. యు ఆర్ బ్లెస్సింగ్ టు యువర్ ఫాదర్. హల్లెలూయా. ఇదన్నీ మామూలు కార్యం కాదు. రాజరిగే జీవితంలో ప్రవేశించడం అంత ఈజీ కాదు. మనం అట్టడుగులో ఉన్నాం. డైలీ మనం పోషించబడటమే కష్టంగా ఉంది. మనం మీలో చాలామందికి భూ సంబంధంగా చూసుకుంటే సొంత ఇల్లు లేదు, చాలా కష్టాల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, కొంచెమంది అప్పులు పాలయ్యారు, సమస్యల్లో ఉన్నారు, పోరాటంలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఇలా షిఫ్ట్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. కానీ అభిషేకం అంటే దేవుని శక్తి షిఫ్ట్ చేస్తాయి. దానికి నేనే గ్రేట్ ఎగ్జాంపుల్. రోమన్ క్యాథలిక్ నుండి ప్రభు నమ్ముకొని ఇలా సేవకుడు అయిపోయి నన్ను ఇంట్లో నుండి వెలివేశారు. ఎంత కష్టపడ్డానో, కానీ నా మీద ఉన్న అభిషేకం నన్ను గొప్పవాడిగా చేసింది. ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. 10 మందికి పెట్టేవాడుగానే దేవుడు ఉంచాడు నన్ను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అలాగే ప్రవక్త అంటే ఏమన్నాను? ఇతరులకు ఆశీర్వాదకరం. 3వదిగా యాజకుడుగా దేవునికి ఆశీర్వాదకరంగా. ఈ 3 కార్యాలు ఈరోజు నుండి మీ సంఘాల్లో, మీ ఇంట్లో, మీ జీవితంలో మొదలు కాబోతున్నాయి. ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క ప్రత్యేకత దేవుడే ఇస్తాడు. ఎందుకంటే తన రాజ్య వ్యాప్తి కోసం. నాకు దేవుడిచ్చిన ప్రత్యేకత ఏంటంటే నా నోటి నుండి ఏం పలుకుతానో అది ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంకా 600 అయినా 106 అయినా ఖచ్చితంగా అది జరిగే తీరుతాయి. నేను పలుకుతున్నాను. ఈ రోజు నుండి షిఫ్టింగ్ మొదలవుతున్నాయి. మీ సంఘంలో షిఫ్టింగ్ మొదలు కాబోతున్నాయి. అల్లలు గేట్ ఆఫ్ హెవెన్ అని చర్చిలో షిఫ్టింగ్ మొదలు కాబోతున్నాయి. దేవుడు భూ సంబంధంగా, ఆ తర్వాత ప్రజలకు ఆశీర్వాదకరంగా, అలాగే దేవునికి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. శాఖాబారాబాదలవరబరా. అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా, పరలోక ఆత్మతో అభిషేకించయ్యా, నీ ప్రసన్న చేత అభిషేకించయ్యా, అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఒక షిఫ్టింగ్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జరగబోతున్నాయి. నువ్వు అభిషేకించి వారిని ఎత్తి ఇంకొక అనుభవానికి తీసుకోవటం వలన వాళ్ళు రాజరికంలోనికి ప్రవేశించబోతున్నారు. వ్యక్తిగత జీవితం రాజరీయంగా మార్చబడబోతున్నాయి. ప్రవక్త అభిషేకం పొందుకోబోతున్నారు. ఇతరులకు ఆశీర్వాదం కాబోతున్నారు. అయ్యా, యాజక అభిషేకం పొందుకోబోతున్నారు. నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు ప్రభా. ఇప్పుడే అట్టే అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మతో నింపండి. ఎవరి మీద చేతులు పెట్టబోతున్నామో వారి మీదకి అగ్ని దిగునగాక, అభిషేకం దిగునగాక, విడుదల కలుగునగాక, ఈ సంఘ యేసు నామములో విస్తరించునగాక. ఇప్పుడే అద్భుతం జరిగించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బ్రదర్స్ రండి. మీకు అన్య భాష రాకపోయినా, ఫస్ట్ బ్రదర్స్ రండి. అన్య భాష రాకపోయినా, తర్వాత వణుకు రాకపోయినా, కింద పడకపోయినా, ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో అభిషేకించబడబోతున్నగా ఒక గ్రేట్ షిఫ్టింగ్ జరగబోతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. నీ యాజకు నేను అభిషేకిస్తున్నాను.
దేవుని చేత దీవించబడతావు. మంచి జ్ఞానం చదువు దేవుడు ఇస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ తలపెట్టిన కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. నిన్ను దేవుడు దీవిస్తాడు బాబు. ఆరాధన పరిచయలు వాడబడతావు. దేవునికి మహిమని పైన నీ చేత పని దేవుడు దీవిస్తాడు. దేవుని ఆశీర్వదించబోతున్నాడు. మారా తమ్ముడు. దేవుడు మీ సేవను విస్తరింపచేయబోతున్నాడు. మీ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఇంటర్సీడింగ్ దేవుడు ఆలకిస్తున్నాడు. మీ ఉపవాస ప్రార్థన దేవుడు వింటున్నాడు. గొప్ప బ్రేక్ త్రూ మీ పరిచయలు రాబోతున్నాయి. మీరు ఆశీర్వదించబడబోతున్నారు. మంచి జ్ఞాన శక్తి బలము బిడ్డకి దయచేసిన ప్రభుత్వం దేవుని మంచి జ్ఞానం దేవుడు ఇస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. దీర్ఘాయుష్యం కలుగునగా, ఆరోగ్యం కలుగునగా. అభిషేకం కావాలయ్యా.
అందరూ దయచేసి కూర్చోండి. కొంచెంసేపు డాడీ గారు చివరిలో ఉన్నారు. దైవజనులు దయచేసి ముందుకు రండి. ప్రేయర్ దైవజనులు కూడా ప్రేయర్ చేసుకుంటారు. అయ్యగారు 1800 మంది ఉన్నారు అయ్యగారి కింద సేవకులు. కానీ అయ్యగారు అలా కనపడతారా? 1800 మంది విశ్వాసులు కాదు, 1800 మంది సేవకులు. ఒక్కసారి అందరం చప్పట్లు కొడదాం. దేవుని కృప. కానీ అయ్యగారి దగ్గర చక్కని తగ్గింపు. ఎటువంటి వ్యక్తినైనా కానీ ఆయన ప్రేమతోటి దేవుని ప్రేమను చూపించగలిగిన వ్యక్తి. థ్యాంక్ యూ అయ్యగారు. వందనాలు. చివరి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, సేవకులని ఇక్కడికి వచ్చిన విశ్వాసాలను ఆశీర్వదించండి, మేలిచ్చండి ప్రభా, అద్భుతం జరిగించి ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడుగా ఉన్నగాక.